హాయ్, వెల్కమ్ టు సీక్ జీకే వరల్డ్. ఓకే, ఈరోజు ప్రీవియస్ పేపర్స్ సెకండ్ పేపర్స్ ఓకేమ్మా. ఆర్ఆర్వి వేసేస్తే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం లాస్ట్ డే మనకు ఫస్ట్ పేపర్ అయిపోయింది. సో ఆ విధంగా మీరు చదవాలి. ఒక్కొక్క క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు, ప్యాటర్న్ ఎలా ఉంది, సో దాని యొక్క ఆన్సర్ ఏంటి, ఎలా వచ్చింది, మనం కన్ఫ్యూజన్ కాకుండా ఉండాల్సిన అవసరం ఏంటి, ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఫస్ట్ క్వశ్చన్ ది క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ అన్నాడు. ది క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. సో అందరు తెలుసుమా, ది క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ అంటే హైదరాబాద్. ఏంటి ఆన్సరు? హైదరాబాద్. క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్. సో ఇక్కడ హైదరాబాద్ వాటి చూడమా, ఈ హైదరాబాద్ ఎక్కడ ఉందంటే మూసీ రివర్. అప్పుడప్పుడు అడుగుతుంటాడమ్మా, హైదరాబాద్ బ్లాంక్స్ టు ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద మూసీ రివర్. సో హైదరాబాద్ ఓల్డ్ నేమ్ ఏదంటే మనకు భాగ్యనగర్. భాగ్యనగర్. న్యూ నేమ్ హైదరాబాద్ న్యూ నేమ్ ఏదంటే మనకు సో సైబరాబాద్. 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 హైదరాబాద్ న్యూ నేమ్ సైబరాబాద్. ఓకే, సో ఇది చూసుకోండి ఒకసారి. హైదరాబాద్ హ్యావ్ ది మూసీ రివర్. ఇది కృష్ణా యొక్క ఉపనది, ట్రిబ్యూటరీ ఆఫ్ ది కృష్ణా రివర్. ఓకే, సో భాగ్యనగర్ ఓల్డ్ నేమ్, న్యూ నేమ్ వచ్చేసి సైబరాబాద్. ఇక్కడ మనకు ఒకటి ఉంది, ఏంటి? హైటెక్ సిటీ. హైటెక్ సిటీ ఉంది మా హైదరాబాద్ లో. ఏంటి అబ్రివేషన్? హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ. సో ఇది ఓకే. సో ఇది మనకు దీని గురించి చూసుకుని ఒకసారి. హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ. అలాగే హైదరాబాద్ లో ఏమేమి ఉండేవో కూడా అప్పుడప్పుడు అడుగుతున్నారు మనకు. సో ఏముంటాయి చూడండి ఒకసారి. హైదరాబాద్ లో ఎన్ఐఎన్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. ఇక సిసిఎంబి కూడా ఉంది మనకి ఇక్కడే. సిసిఎంబి సెంటర్ ఫార్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఏంటది? సెంటర్ ఫార్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. సెంటర్ ఫార్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఓకే, ఇక తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఓకే, సీఎం వచ్చేసి రేవంత్ రెడ్డి. ఓకే, సో ఒకసారి చూసుకోండి మై. సో ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఓకే, సెకండ్ క్వశ్చన్. కలకత్తా అమ్మా. ఇన్ కలకత్తా ఈస్ట్ ఇండియా కంపెనీ హెడ్ క్వార్టర్. ఇన్ కలకత్తా ఈస్ట్ ఇండియా కంపెనీ హెడ్ క్వార్టర్ ఈజ్ located in Calcutta. East India Company headquarter located is ఇక్కడ మనకు కలకత్తా అనగానే ఫోర్ట్ విలియం కోట అనేది గుర్తుకు రావాలమ్మా. విలియం ఫోర్ట్ ఏమంటాం దాన్ని? ఫోర్ట్ విలియం కోట. ఫోర్ట్ విలియం కోట ఎక్కడ? ఇది కలకత్తా.
సో కల్కత్తా, కలకత్తా. సో ఈ కలకత్తాను ఏమంటామంటే సిటీ ఆఫ్ ది ప్యాలెసెస్ అంటాం. ఏమంటాము? సిటీ ఆఫ్ ది ప్యాలెసెస్ అంటే రాజభవనాల నగరము అంటాం. ఏమంటాము? రాజభవనాల నగరము అంటాం. తర్వాత దీన్ని బ్లాక్ సిటీ అంటారు. ఏమంటాము? బ్లాక్ సిటీ, నల్లని నగరము. ఎందుకంటే ఇక్కడ రాణిగంజ్ అనే బొగ్గు గనులు ఉన్నాయి. హ్యావ్ ది రాణిగంజ్ కోల్ మైన్స్, రాణిగంజ్ కోల్ మైన్స్ ఉన్నాయి కాబట్టి ఏమంటాం? దీన్ని బ్లాక్ సిటీ అంటారు కలకత్తాను. సో హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది కలకత్తా? మనకి ఎక్కువ సార్లు అడిగే క్వశ్చన్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. జాబ్ చార్నాక్, జాబ్ చార్నాక్ అమ్మా. ఫౌండర్ ఆఫ్ ది కలకత్తా ఈ జాబు చార్నాక్. సో ఇక్కడ ది కలకత్తా ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ హెడ్ క్వార్టర్ ఈ లొకేటెడ్ ఫోర్ట్ విలియం. ఇక్కడ ఫోర్ట్ విలియం కోట నిర్మించడం వల్ల మనకు ఇక్కడ హెడ్ క్వార్టర్ అనేది ఉంది. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎప్పుడు వచ్చిందంటే మనకు 1600 సంవత్సరము డిసెంబరు 31 వచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఎస్టాబ్లిష్ ఇన్ ఇండియా 1600 డిసెంబర్ 31 మనకు ఇది వచ్చింది ఫోర్ట్ విలియం. కలకత్తాను బేస్ చేసుకుని వీళ్ళు రూలింగ్ చేశారు కలకత్తా. కలకత్తా హుగ్లీ నది పక్కన ఉంది హుగ్లీ నది. ఓకే, సో మీరు మొత్తం చూసుకోవాలి ఇవన్నీ. హుగ్లీ రివర్ పక్కన ఉంది కలకత్తా. అలాగే కాళీమాతను ఎక్కువ పూజించే రాష్ట్రం. సో మోస్ట్ వర్షిప్డ్ కాళీమాత ఫెస్టివల్స్, కాళీమాత ఎక్కువ వర్షిప్డ్ కాళీమాత. సో ఇది మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి ఏమడిగాడు? ఫోర్ట్ విలియం కోట అనేది ఉంది మాకు ఇక్కడ. ఓకే, సో ఇది చూసుకుని ఒకసారి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ది వందే భారత్ ఎక్స్ప్రెస్? థర్డ్ వన్. వాట్ ఈస్ ద maximum speed of the Vande Bharat Express. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 180 కిలోమీటర్ పర్ అవర్. దీని యొక్క స్పీడ్ వచ్చేసి 180 కిలోమీటర్ పర్ అవర్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ది వందే భారత్ ఎక్స్ప్రెస్? ఇది మనకు 2019లో ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు బై ఎవరు? హానరబుల్ మినిస్టర్ నరేంద్ర మోదీ. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ది వందే భారత్ ఎక్స్ప్రెస్? 180 కిలోమీటర్ పర్ అవర్. సో దీన్ని తగ్గించారు. ఎంతకు? 130కి తగ్గించారు. 130కి తగ్గించారు ఇది మన దేశంలో ఎక్కువ లేదు. అలాగే ఇంకా కొన్ని ఎక్స్ప్రెసెస్ ఉన్నాయి. ఏంటది? గతిమాన్ ఎక్స్ప్రెస్, ఢిల్లీ టు ఆగ్రా. గతిమాన్ ఎక్స్ప్రెస్, గతిమాన్ ఎక్స్ప్రెస్ ఇది 160 కిలోమీటర్ పర్ అవర్. 160 కిలోమీటర్ పర్ అవర్ గతిమాన్ ఎక్స్ప్రెస్. మన దేశంలో ప్రస్తుతం ఎక్కువగా స్పీడ్ రైలు ఏదంటే మనకు ప్రజెంట్లీ గతిమాన్ ఎక్స్ప్రెస్. అలాగే ఇంకోటి వచ్చేసి శతాబ్ది ఎక్స్ప్రెస్ 150. శతాబ్ది ఎక్స్ప్రెస్ ఏంటి? 150 కిలోమీటర్స్ పర్ అవర్ సో ఇవి చూసుకోండి, కంపల్సరీ మనకు అడుగుతుంటాడు. సో ప్రజెంట్లీ మన దేశంలో అత్యంత స్పీడ్ వెళ్ళేది గతిమాన్ ఎక్స్ప్రెస్ 160. అయితే దీనికి 180 ఉంటే దీన్ని దేనికి తగ్గించారు? 130 కిలోమీటర్ పర్ అవర్ కు తగ్గించారు. స్పీడ్ అనేది తగ్గించారు. సో మన దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది 180 కిలోమీటర్ పర్ అవర్, కానీ తగ్గించారు దాన్ని 130 కిలోమీటర్ పర్ అవర్. అయితే ట్రైన్లో స్పీడ్ వెళ్ళేది అంటే మనకు గతిమాన్ ఎక్స్ప్రెస్ 160. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద లార్జెస్ట్ మ్యూజియం ఇన్ ఇండియా? వాట్ ఈస్ ద లార్జెస్ట్ మ్యూజియం ఇన్ ఇండియా? వచ్చేసి
కలకత్తా మ్యూజియం. కలకత్తా కలకత్తా మ్యూజియం మన దేశంలో అతిపెద్ద మ్యూజియం ఏంటంటే కలకత్తా మ్యూజియం. సో ఇక్కడ చూడమ్మా, కలకత్తా న్యూ నేమ్ కోల్కత్తా. కోల్కత్తా కలకత్తా న్యూ నేమ్ కోల్కత్తా. సో కలకత్తాను ఏమంటామంటే సిటీ ఆఫ్ ది ప్యాలెసెస్. సిటీ ఆఫ్ ది ప్యాలెసెస్ అంటారమ్మా. ఇట్ ఇస్ కాల్డ్ సిటీ ఆఫ్ ది ప్యాలెసెస్ అంటే రాజభవనాల నగరము అంటాము. ఏమంటాము దీన్ని? రాజభవనాల నగరము, సిటీ ఆఫ్ ది ప్యాలెస్. అలాగే బ్లాక్ సిటీ అంటారు దీన్ని. ఏమంటాము? బ్లాక్ సిటీ. బ్లాక్ సిటీ మీన్స్ నల్లని నగరము. ఎందుకంటే రాణిగంజ్ అనే రాణిగంజ్ అనే కోల్ మైన్స్ ఉన్నాయమ్మా. కోల్ మైన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దీన్ని కలకత్తాను ఏమంటామంటే బ్లాక్ సిటీ అంటారు. సో కలకత్తాను నిర్మించింది ఎవరంటే జాబు చార్నాక్. జాబు చార్నాక్. సో ఎక్కువసార్లు అడుగుతున్నాడు మా కలకత్తా ఫౌండర్ జాబు చార్నాక్. జాబ్ చార్నాక్ ఏంటి అసలు కలకత్తా చూడండి ఒకసారి. కలకత్తా సో ఇది నెక్స్ట్. ఇది మనకు ఇక్కడ కాళీమాతను ఎక్కువగా పూజించే రాష్ట్రం. కాళీమాతను మోస్ట్లీ వర్షిప్పుడు కాళీమాత అంటే విజయదశమి. కాళీమాత అంటే మనకు ఏది విజయదశమి ముందు ఏంటి దుర్గాష్టమి అనే పూజ అనేది జరుపుకుంటారు. అది దసరా పండుగకు సంబంధించింది. 2 రోజుల ముందు దసరా పండుగకు సంబంధించింది, అదే దుర్గాష్టమి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Hitler's party came into power in 1933 is known as. ఆ పార్టీ పేరు ఏంటి? పేరు అంటే నాజీ పార్టీ. ఏంటంటాం దీన్ని? నాజీ పార్టీ. నాజీ పార్టీ. ఈ నాజీ పార్టీ వచ్చేసి మనకు 1913లో వచ్చింది మా. ఈ యొక్క పార్టీ పేరు నాజీ పార్టీ. ఎక్కడ ఇది నాజీ పార్టీ వచ్చేసి 1920 ఫిబ్రవరి 24న దీన్ని ఫౌండ్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మ్యూనిచ్. మ్యూనిచ్ జర్మనీ. యాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. మ్యూనిచ్ జర్మనీ. సో ఇక్కడ 1933 ఉంది. ఏమన్నా ఉందా మనకి ఇంపార్టెంట్? 1933 ఐఎన్సి ఉమెన్. 1933 ఐఎన్సి ఉమెన్ నళిని సేన్ గుప్తా. నళిని సేన్ గుప్తా. థర్డ్ ఉమెన్ ఐఎన్సి పాస్ 1933 కలకత్తా నళిని సేన్ గుప్తా. ఇక్కడ కూడా ఎవరు? కలకత్తా, కోల్కత్తా. కోల్కత్తా. సో ఇక్కడ అమ్మా. సో చూసుకోండి 1917 ఎవరు? ఐర్లాండ్ వనిత అనివిషెంట్. కలకత్తా. 1925 కాన్పూర్ సరోజినీ నాయుడు. నెక్స్ట్ 1933 కలకత్తా నళిని సేన్ గుప్తా. 3 ఉమెన్స్ ఆర్ ప్రిసైడెడ్ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో బిఫోర్ 1947, ఆఫ్టర్ 1947 ఐఎన్సి ఉమెన్ వాజ్ ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జర్మనీ అనగానే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకోండి మా. ఏంటి జర్మనీ అనగానే? మోస్ట్ ఇంటెలిజెంట్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ బిలాంగ్స్ టు జర్మనీ. ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్. సో ఈయన జర్మనీ తీసేస్తాడు. ఈయన ఏం కనుక్కున్నాడు? E=mc² ఫార్ములా కనుగొన్నాడు. బట్ ఇండియన్ ఐన్స్టీన్ ఈజ్ కాల్డ్ ఆచార్య నాగార్జున. ఇండియన్ ఐన్స్టీన్ ఈజ్ కాల్డ్ ఆచార్య నాగార్జున. ఓకే, ఎందుకంటే ఆయన రసవాద థియరీ ప్రపోజ్డ్. ఈయనక ఏ కనుగొన్నాడు? మా రసవాద థియరీని కనుగొన్నాడు కాబట్టి సో ఆచార్య నాగార్జున ఏమంటారు? ఇండియన్ ఐన్స్టీన్ అంటారు. అలాగే జర్మనీకి సంబంధించిన ఇంకొక వ్యక్తి ఎవరంటే ప్రింటింగ్ ప్రెస్ జాన్ గూటెన్బర్గ్. జాన్ గూటెన్బర్గ్. ఈయన ఏం కనుగొన్నాడు? ప్రింటింగ్ ప్రెస్ అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు. ఆయన అచ్చు యంత్రాన్ని కనుగొన్న జాన్ గుటెన్బర్గ్ ఏ దేశస్తుడు? జర్మనీ దేశస్తుడు. సో జర్మనీ అనగానే ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. జర్మనీలో ప్రవహించే నది రైన్ రివర్. జర్మనీలో రైన్ రివర్ అనేది ఫ్లో అవుతుంది మా. రైన్ రివర్ అనేది ఫ్లో అవుతుంది. బట్ ఇండియన్ రైన్ రివర్ దేన్ని అంటారు? ఇండియన్ రైన్ రివర్
దేన్ని అంటారు? గోదావరి రివర్ మా, గోదావరి రివర్. గోదావరి రివర్ ను ఇండియన్ రైన్ రివర్ అంటారు, సౌత్ ఇండియన్ రైన్ రివర్ అంటారు, ఓల్డ్ గంగా, దక్షిణ గంగా, దక్కన్ గంగా. సో ఈ విధంగా ముసలి గంగా అనేక పేర్లు ఉన్నాయి మనకు గోదావరికి. తెలంగాణ రాష్ట్ర నది ఏదంటే మనకు గోదావరి. తెలంగాణ స్టేట్ రివరు దక్కన్ గంగా, దక్షిణ గంగా, సౌత్ గంగా. ఓకే, సో ఇండియన్ రైన్ రివర్ ఇస్ కాల్డ్ గోదావరి. సో రియల్ రైన్ రివర్ ఇస్ ఫ్లో ఇన్ జర్మనీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత, వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ది ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది రాజ్యసభ? వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ది ఎలక్టెడ్ రాజ్యసభ మెంబర్స్? ఎంత? 6 years అమ్మా. రాజ్యసభ ఎలక్టెడ్ మెంబర్స్ ఆర్ టెన్యూర్ 6 years. బట్ లోక్సభ వచ్చేసి 5 years అమ్మా. మన దేశంలో లోక్సభ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి జరుగుతాయి. ఎవ్రీ 5 years హెల్డ్ లోక్సభ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. ఓకే, రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే జగదీప్ ధన్కర్. ఎవరు? జగదీప్ ధన్కర్. సో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎవరంటే మనకు జగదీప్. ఈయన రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరిస్తారమ్మా. సో ఇది చూసుకోండి ఒకసారి. సో రాజ్యసభ యొక్క టోటల్ మెంబర్స్ 2 seats, 245 చూసుకోండి. ఓకే, ఇది చూసుకోండి. నెక్స్ట్